హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన ఒక విచిత్రమైన మనిషి అండి. నా భూతో నా భవిష్యత్ అని చెప్పచ్చు. ఇటువంటి వాళ్ళని నిజంగా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా చూడకూడదు, చూడలేము కూడా. అటువంటి విచిత్రమైన పర్సనాలిటీ అయినా అంటే ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎదుటి వాళ్ళ కష్టాలను లేదా ఇబ్బందిని కనీసం పూచికపుళ్ళంతా కూడా పరిగణలోకి తీసుకోలేనటువంటి మనస్తత్వం, దుర్మార్గమైనటువంటి ఒక మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డిలో చాలా స్పష్టంగా గమనించవచ్చు అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనకు వెళ్ళాడు. అక్కడ ప్రెస్ మీట్ మొదలుపెట్టినప్పుడు ఆయన పక్కన ఒక వృద్ధురాలని నిలబెట్టుకున్నారండి. ఆమె పరిస్థితి చూస్తే నిజంగా చాలా జాలిగా అనిపించింది. భర్తను కోల్పోయినటువంటి వృద్ధురాలు ఆ ఎండలో ఆమె నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, అవస్థ పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవం కనబడితే అక్కడ వాలిపోతారు కాబట్టి, శవ రాజకీయం చేసేటప్పుడు ఆయనకి కన్ను మిన్ను తెలియదు కాబట్టి అంత ఘోరంగా వ్యవహరించగలుగుతారు కాబట్టి ఆమె పక్కన అంత తీవ్ర అవస్థలు పడుతున్నా కనీసం ఆయన పట్టించుకోలేదండి. ఆ పక్కనే ఉన్న జక్కంపూడి విజయలక్ష్మి గారు, ఆ వెనుక ఉన్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆమె అవస్థలను అర్థం చేసుకున్నా కూడా ఆమెను అక్కడి నుంచి పంపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడా అనేటువంటి భయమో పక్కన. కానీ ఆమె చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారు. ఇక చిట్ట చివరికి చేసేదేం లేక ఆ వృద్ధురాలు నేను ఇక నిలబడలేకపోతున్నాను, వెళ్ళిపోతానంటే, లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా ఉండాలని అక్కడ పక్కన వాళ్ళు ఒత్తిడి చేస్తే ఇక చేసేదేం లేక జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర ఆమె కూర్చున్నారండి. ఒకసారి మీరు క్లియర్గా విజువల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి గమనించండి. కనీసం ఆమె అంత ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి నీకు కాస్త స్పృహ ఉండాలి కదా, నీకు ప్రచార ఆర్భాటం మీద ఉన్న శ్రద్ధ, ఆ పక్కన మనుషులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటనే దాని మీద కనీసం లేకపోతే ఎలా? ఆమె అంత అవస్థ పడుతున్నప్పుడు సరే ఆమెను పంపించేయండి అనే మాట నీ నోటి వెంబడి రావాలి కదా. అంటే సింపతి గెయిన్ అవ్వాలి, నీ రాజకీయానికి ఆమె ఉపయోగపడాలనేటువంటి సంకుచితమైనటువంటి మైండ్ సెట్ కదా. సరే ఆమె అక్కడ కూర్చున్న తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆమెను ఏ విధంగా లేపి నిలబెట్టించారో ఒకసారి మీరు గమనించండి. ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదండి జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్, జగన్మోహన్ రెడ్డి యొక్క నేచర్. అంటే ఆ వయసులో ఉన్నటువంటి వృద్ధురాలు, భర్తను కోల్పోయినటువంటి మహిళ, ఆమె చాలా తీవ్రమైనటువంటి బాధతో ఉన్నారు. ఆమెను ఆ స్థాయిలో అవస్థలకు గురి చేసినటువంటి దుర్మార్గమైన స్వభావం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి నీదనే కదా చెప్పాలి. అటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుడిని వాళ్ళ రైతులు నమ్మగలుగుతారా, బాధితులు నమ్మగలుగుతారా? సరే ఆయన ప్రెస్ మీట్ అయిపోయింది. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనక్కి పిలిపించిన తర్వాత ఆమె రావడానికి కాస్త ఇబ్బంది పడుతూ వెనక్కి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అంత అసహ్యంగా మొహం పెట్టుకుని చాలా చేదరింపుగా కోపంగా అక్కడి నుంచి ఆమెను పంపించేయండి, వేరే బాధితుడిని పిలవండి అన్నట్లు సైకిల్ చేస్తే ఇక చేసేదేం లేక అక్కడ వేరే వ్యక్తిని తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబెట్టారు. అంటే వాళ్ళని పక్కన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, వాళ్ళ పేరు చెప్పి రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధలో కనీసం వారికి ఎంతో కొంత ఆర్థిక సహకారాన్ని అందించాలి, వారి కుటుంబాలకి కాస్తైనా మనం ఓదార్పునివ్వగలగాలి, వారిని ఆర్థికంగా మనం ఆదుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నిజంగా ఆ తరహా ఆర్థిక సమస్యలను తట్టుకోలేక కదా ఏ కుటుంబంలో అయినా, ఏ కుటుంబ పెద్ద అయినా ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఇమీడియట్గా వారిని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలనేటువంటి స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కదా. ఆ పక్కన ఉన్నటువంటి వృద్ధురాలు అంత ఓపిక పట్టి జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడితే చిట్ట చివరికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదని ఆమె డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వృద్ధురాల్ని, ఆ వృద్ధురాలు కుటుంబాన్ని ఉద్ధరిస్తారట. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క విశాలమైనటువంటి ఆలోచనలు. నిజంగా ఇటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుల్ని ప్రజలు ఎందుకు చేదరించుకుంటున్నారనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా రైతుల పక్షాన నిలబడ్డారు, రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద తన గళాన్ని ఎత్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఇమీడియట్గా ఆ రైతులకు ఎంతో
ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలవాలని ఆలోచన చేశారో 5 కోట్ల రూపాయలు దానికోసం ప్రత్యేకంగా కేటాయింపు చేశారో 5 కోట్ల రూపాయల నుంచి ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున తన వంతు ఆర్థిక సాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆలోచనలు అటువంటి పనులు ఎప్పుడు చేయరు కాబట్టి ప్రజల నుంచి దోచుకోవడం మీద ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలకు పంచడం మీద ఏ రోజు ఉండదు కాబట్టి ఈ తరహా మైండ్ సెట్ తోటి ప్రజలను ఇబ్బంది పెడతారు, బాధితుల్ని ఇబ్బంది పెడతారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా వారికి కాస్త ఓదార్పునివ్వాలి, వారికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన మాత్రం చేయరు.